హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంజు రాజు లాగ్స్. ఈరోజు వచ్చేసి సండే రోజు అండి. మేము సండే రోజు నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఈరోజు అయితే వర్షం పడట్లేదు. ఒకవేళ వర్షం పడితే మేము వెళ్ళే వాళ్ళమైతే కాదు, ఆగిపోతుండే మేము వెళ్ళేది. ర్యాపిడోతో బుక్ చేసాము, ఆటో ఇంకా రాలేదు. ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాము. మాకు అక్కడికే 11 అయిపోతుంది అండి టెంపుల్కి వెళ్ళడానికి. చాలా లేట్ అయింది. మార్నింగే లేచాము, అయినా టిఫిన్ చేసేసరికంటే లేట్ అయింది. మా పాపతో కూడా కాదు కదా, ఆమె బాగా సతాయించింది స్నానం చేసినాక రెడీ చేయడానికి. ఒక్కోసారి బాగా ఏడుస్తుంది. ఆటో కోసం వెయిటింగ్ చేస్తున్నాము. ఆటో వచ్చాకైతే వెళ్ళాలి. ఓల్డ్ బస్ స్టాండ్కి వెళ్ళాలి ఫస్ట్, మళ్ళీ తర్వాత అక్కడ నుంచి చుక్కాపూర్కి మళ్ళీ ఆటోలో వెళ్ళాలి. బస్కి అయితే వెళ్ళట్లేదు, మేము ఆటోకే వెళ్తున్నాం డైరెక్ట్. బస్ అయితే ఎప్పుడు వచ్చేది తెలియదు కదా, అందుకని ఆటో అయితే తొందరగా వెళ్ళిపోతాము. అందులో మా దగ్గర నుండి అయితే 15 నిమిషాలే, మాకు దగ్గరలోనే ఉంటుంది అక్కడ ఆ టెంపుల్. ఇక్కడ మా చుట్టూ ఉన్న ఏరియాలో అయితే మీకు తెలిసిపోతుంది. మాకు కామారెడ్డి, మాది వచ్చేసి కామారెడ్డి దగ్గరలో ఉన్న వాళ్ళకి చుక్కాపూర్ టెంపుల్ అయితే బాగా తెలుస్తుంది. కిందికైతే వెళ్తున్నామండి, ఆటో వచ్చేసింది. మేము ఉండేదైతే ఫస్ట్ ఫ్లోర్లో. మా అదృష్టం బాగుండి ఈరోజైతే వర్షం పడట్లేదు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము వెళ్దామని. ఈరోజైతే వెళ్ళేదో టైం వచ్చేసింది. అంటే మా ఆయన డ్యూటీకి వెళ్తాడు కదా, సండే రోజే వీలు ఉంటుంది. పోయిన సండే అంటే వీలు లేకుండా, అంతకుముందు సండే కూడా వీలు కాలేదు. ఈ సండే అయితే వీలైంది. పోయిన సండే మా చెల్లి లేకుండే ఊర్లో, మా ఊరికి వెళ్ళింది. తనైతే ఊరు నుంచి వచ్చేసింది. తను వచ్చాకనే వెళ్దామని అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు వచ్చేసామండి టెంపుల్కి వచ్చేసాక ఇక్కడైతే ఒక బావి ఉంటుంది. బావి దగ్గర ఈ బావిలో నీళ్ళు అయితే ఎండాకాలంలో కూడా నీళ్ళు ఉంటాయి బాగానే, అస్సలు ఇంకిపోవు వాటరు. ప్రతి ఒక్కరు ఆ బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే లోపలికి అయితే వెళ్తారు. ఇక్కడ మొక్కులు కూడా అవి తీర్చుకుంటారు కదా, ఫంక్షన్స్ కూడా చేస్తారు అక్కడ, స్నానాలు కూడా చేస్తారు బావి దగ్గర అయితే. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాము. ఎంట్రన్స్ అండి ఇదైతే. లోపల ప్లేస్ అయితే చాలా విశాలంగా పెద్దదిగా ఉంది. చూడండి అండి ఒకసారి టెంపుల్ ఎలా ఉందో మీరు కూడా. టెంపుల్ పెద్దదిగా విశాలంగా బాగానే ఉంది. మేము వెళ్ళినప్పుడు చాలా జనాలు ఉన్నారు, ఎందుకంటే సండే రోజు కదా, సండే రోజు ఎక్కువ వస్తారంట. అందులోనూ మేము ఇంకా లేట్ వెళ్ళినాం కదా, అందుకని ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇక్కడ పక్కనైతే నాగదేవతమ్మ వారు ఉంటారు పక్కనే. నెక్స్ట్ వచ్చేసి దర్శనానికి వెళ్తున్నాము. లైన్లో చూడండి చాలా జనాలు ఉన్నారు. మాకే 1 గంట టైం పట్టింది లోపలికి వెళ్ళడానికి. మా పాప అయితే లోపలికి వెళ్ళినంతసేపు సైలెంట్గా ఉంది, దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఏడుస్తుంది. ఇక్కడ చాలా టైం పట్టింది వెళ్ళడానికి. ఎక్కువ ఏం విసిగించలేదు మా పాప, దేవుడి దగ్గరికి వెళ్ళగానే విసిగించింది. అక్కడ దర్శనం చేసుకున్నాము. దర్శనం అయ్యాక ఇక్కడ నాగదేవత అమ్మవారి దగ్గరికి వచ్చాము. అక్కడ కూడా దర్శనం అయిపోయింది. ఇక్కడ దర్శనం చేసుకున్నాక కొంతసేపు కూర్చున్నాము. మా పాపకు ఫీడింగ్ చేసి పడుకుంది కొంతసేపు, మళ్ళీ లేచి ఆడుకుంటుంది. చాలాసేపు కూర్చున్నాము ఇక్కడ దర్శనం అయ్యాక. వర్షం చినుకులు పడింది, ఎక్కువ వస్తాయేమో అని అనుకున్నాము, కానీ మళ్ళీ ఆగిపోయింది. అందుకని తొందరగా వెళ్ళిపోదాం అనుకున్నాము. మళ్ళీ పడట్లేదని తెలిసి ఇక్కడ చాలాసేపు టైం స్పెండ్ అనేది చేశాము. మా పాప దగ్గర అయితే ముచ్చట పెడితే ఆ ముచ్చట ఇంటూనే ఉంటుంది, చూస్తుంది. ఆమె దగ్గర ఎవరో ఒకళ్ళు ఉండాలి, లేకపోతే ఏడుస్తుంది బాగా. మా ఆయన అయితే ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళాడు. ప్రసాదం వచ్చేసి పులిహోర, లడ్డు అయితే ఇస్తారండి ఇక్కడ. వామిటింగ్ అయితే చేసుకుంటుంది మా పాప బాగా. ఒక 1 మంత్ అయితే చేసుకోలేదు, 2 మంత్స్ నుంచి స్టార్ట్ చేసింది వామిటింగ్ చేసుకోవడం.
హాస్పిటల్కి తీసుకెళ్ళాం 3 టైమ్స్ తీసుకెళ్ళాం, అయినా కూడా తగ్గట్లేదు. ఎన్ని మందులు వాడినా వామిటింగ్స్ మందులు వాడాం చాలా, పాలు అరగడానికల్లా, అయినా కూడా తగ్గట్లేదు. ఎందుకో అసలు అర్థమవుతలేదు. 6 మంత్స్ వచ్చాక ఆగిపోతుంది అంటున్నారు, మరి తెలియదు ఇంకా ఎట్లా అవుతుందో. ఒకవేళ మళ్ళీ 6 మంత్స్ తర్వాత కూడా ఫుడ్ స్టార్ట్ చేస్తాం కదా, అప్పుడు కూడా అలానే ఉంటే మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాలి. ఇక్కడైతే మా ఆయన తీసుకొచ్చాడు పులిహోర లడ్డు తీసుకొచ్చాడు. ఇక్కడ ప్రసాదం అయితే తింటున్నాము. మా పాపని కింద వేస్తే చాలా అసలు బోర్లా పడుతుంది. 4 మంత్స్లోనే బోర్లా పడింది, కానీ ఇట్లా కింద వేయగానే పక్కకైతే బోర్లా పడుతుంది. అప్పుడు బోర్లా పడగానే ఉన్న పాలు మొత్తం కక్కేస్తుంది. ముందుకైతే పాకట్లేదు, ఓన్లీ గోడన పడుతుంది. ముందుకు పాకడానికి ట్రై చేస్తుంది, కానీ పాకడానికి ఆమెతో అయితే రావట్లేదు. ఇంకా అక్కడ మేము ప్రసాదం తింటుంటే కవర్ లాగేసుకుంటుంది. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఇంటికి వెళ్ళే ముందు. ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాము. ఇక ఫొటోస్ దిగేసి ఇక్కడ వచ్చేదారిలో ఇక గుడి ముందైతే కూర్చుంటారు కదా అమ్మ వాళ్ళు, వాళ్ళకి మా పాప చేతితో అయితే డబ్బులు ఇప్పిస్తున్నాడు. ఇక్కడ బయట అయితే కళ్ళు అమ్ముతున్నారు. ఇది మందు కళ్ళు కాదండి, చెట్టు కళ్ళు. చెట్టు కళ్ళు హెల్త్కి మంచిది అంటారు కదా. చిన్న బాటిల్ అయితే తీసుకున్నాం మేము. ఒకసారి బయట అయితే చూడండి ఎలా ఉంటుందో టెంపుల్. మా అబ్బాయి అయితే బాగా పట్టేస్తుంది. బయటకు వచ్చేసినాక చినుకులు చినుకులు వర్షం పడింది. మళ్ళీ వర్షం బాగా స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాము, కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇక్కడ అదృష్టం బాగుంది, మాకు కూడా ఇక్కడ తొందరగా ఆటో అయితే దొరికింది. లేకుంటే అసలు ఎక్కువ మంది జనాలు నిండే వరకు ఆటో అయితే తీసుకెళ్లరు. ఇక మేము ముగ్గురేమే కదా, చిన్న ఆటో అంత తొందరగా మాకు తీసుకొచ్చేసాడు. ఇంటికి వచ్చాకైతే మా ఆయన చికెన్ తీసుకొచ్చాడు. చికెన్ అయితే వండాలి. ఇక కావాల్సిన వంటకి కావాల్సినవి అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే చికెన్లో టమాటాలు అయితే వేస్తాను. కొంతమంది టమాటాలు లేరు. మా అక్కను చూసి నేర్చుకున్నాను నేను. మా అక్క టమాటాలు వేస్తుంది, మా అక్క కర్రీస్ మంచిగా వేస్తుంది. నాకే అంతగా రావు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఫోన్లో చూసి. పెళ్ళికి ముందు కూడా అంత వంటలు అవి రావు. అక్కడైతే వంట చేశాను, చికెన్ ఉడుకుతుంది, రైస్ అయింది. ఇక్కడ మా పాప పడుకుంది చూడండి. మా పాప పడుకుంది, మా చెల్లేమో ఫోన్ చూస్తుంది, నేనేమో వంట చేస్తున్నాను. అక్కడ వంట అయితే అవుతుంది. ఇప్పుడు వచ్చేసి టైం 3 అవుతుంది. అక్కడ నుంచి వచ్చేవరకే 3 అయింది. వచ్చేసరికి 3 అయింది. వంట చేసి తినేసరికి అంటే మాకు చాలా లేట్ అయింది. 4 o'clockకి మేము అలా తిన్నాము. తినేసి రెస్ట్ అయితే తీసుకోవాలి. మా పాప పడుకుంది. మళ్ళీ మేము నేను తినడానికి ఇట్లా కూర్చున్నానో లేదో మళ్ళీ లేచి అయితే ఆడుకుంటుంది. ఇక తినేసి అయితే మళ్ళీ తన దగ్గరికి అయితే తిన్న వరకంటే మా పాప అయితే లేచి ఏడుస్తుంది. మళ్ళీ వచ్చేసరికి సైలెంట్గా పడుకుంది. ఇంతేనండి. ఇప్పుడైతే తినేసి రెస్ట్ అయితే తీసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.